హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చేయాలనుకుంటున్నాను. ముందుగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు పన్నీర్ని మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మనకి ఎట్లా నచ్చితే అట్లా కట్ చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ముక్కలు అన్నిటినీ అలానే కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై చేసి పెట్టుకోవడం వల్ల పన్నీర్ స్మెల్ ఉండదు కొంచెము, కాబట్టి మనకి పన్నీర్ కర్రీ తినేటప్పుడు ఆ స్మెల్ అనేది మనకు రాదు. ఆ విధంగా నేను నూనెలో ఫ్రై చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ బాండీలో నూనె పోసి దానిలో ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటో అన్నీ వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యి టమాటా అన్ని వాటిలో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందుగానే పల్లీల్ని వేయించి పక్కన పెట్టుకున్నా. వాటిని కూడా నేను మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసి పక్కకు తీసుకున్నా. దాంతోపాటు ఇంతకు ముందుకు టమాటా ముక్కలు అన్నిటినీ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బాండీలో నూనె పోసి నూనె కొంచెం వేడి అయ్యాక దానిలో మసాలా దినుసులు అన్నీ ఓల్గరం మసాలాలు వేసేసి కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం కలమాకు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత వాటిలో అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసి కూడా మనం కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత దానిలోనే మనకు మసాలాకి ఎంత కారం సరిపోతుందో అంత కారం, కొంచెం సాల్ట్ వేసుకొని కారం నూనెలో ఫ్రై అయ్యేంత వరకు కారాన్ని మనం నూనెలో చేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ను, టమాటా పేస్ట్ను, పల్లి పేస్ట్ను ఆ బనాలీలో వేసి అది నూనెతో అంతా మిక్స్ అయిపోయి కలిసిపోయిన తర్వాత ఆ పల్లి వాసన పేస్ట్కి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని మన మసాలాలో వేసి కొంచెం మరిగించుకోవాలి. ఇక తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి దించుకోవాలి.